పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, కీడుకు ప్రతి కీడు అవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు రోమాపత్రిక 12వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకిచ్చిన వాక్కును బట్టి నీ ఆలోచన విధానాన్ని, నీ జీవిత నడవడికను నీవు మార్చుకొని జీవించగలిగినట్లయితే దేవుని ఆశీర్వాదములను నీవు తప్పక పొందుకుంటావు. నీవు చేయాల్సిన పని ఏమిటి అనగా, నీకు కీడు చేసిన వారికి నీవు కీడు చేయనక్కరలేదు. అందరి దృష్టికి కూడా యోగ్యమైన, అనుకూలమైన మంచి ఆలోచనలను మాత్రమే నీవు కలిగి ఉన్నట్లయితే, నీ ప్రతి ఆలోచన యందు కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని నీకు తోడుగా ఉంచి సమస్తమును సమకూడి నీకు మేలు కలుగునట్లుగా దేవుడు జరిగిస్తారు. ఎందుకంటే శత్రువు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతే, నీవు దేవుని బిడ్డగా నీ పని నీవు కూడా చేయాల్సిన అవసరత ఉంది. ఏమిటి ఆ పని అంటే, శత్రువుకి కీడు చేసే పని కానీ, వారు చేసిన కీడుకి ప్రతిగా ఏదో చేయాలన్న ఆలోచన కానీ నీకనడు రావద్దు. ఎందుకంటే ఆ ఆలోచన దేవుని చిత్తమునకు నీవు విడిచిపెట్టగలిగినట్లయితే, ఎవరికి దేవుడు సమయానుకూలముగా ఏమి చేయాలో ఆయన తప్పకుండా చేసే దేవుడై ఉన్నారు. నీవైతే మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి మనస్సును కలిగి ఉన్నట్లయితే నీ బ్రతుకులో నీకు సమస్తమును కూడా మంచిగానే జరుగుతాయి. దేవుడు అటు ఉన్నతమైన ఫలములను నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, దేవునిపై ఆధారపడి దేవుని వైపు చూస్తూ మంచి ఆలోచనలతోనూ, ఇతరులకు మేలు కలిగే యోచనలతోనూ, అటువంటి క్రియా సంకల్పములతోనూ నీవు అడుగులు వేయగలిగినట్లయితే నీ బ్రతుకు తప్పకుండా ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు ప్రతి విషయంలోనూ తన కృపను నీకు మెండుగా అనుగ్రహించి నిన్ను జీవింపచేస్తారు. దేవుడే నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. జీవము కలిగిన దేవుడా, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియుల కుటుంబములలో నాయన వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. నాయన పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి అవసరమైన అనుకూలమైన వాతావరణ పరిస్థితులను, సమస్త మేలులను మీరు అనుగ్రహించి జీవింపచేయండి. నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును, సకాలంలో బిడ్డలందరికీ చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి కష్టమునకు అనేక రెట్ల ఫలములను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.